తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలందు పుట్టినవారు. అదేవిధంగా నామ నక్షత్రాన్ని బట్టి రా, రీ, రు, రే, రో, తా, తీ, తు, తే అన్న అక్షరాలతో పేరు గలవారు తులారాశికి చెందినవారు. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి పంచమంలో రాహు, 6 శని, 9 గురువు, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఈ గ్రహాల స్థానాన్ని అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. జూన్ 2వ తేదీ వరకు భాగ్యస్థానంలో అంటే 9 స్థానంలో గురువు ఉన్నారు. ఆ తర్వాత దశమ స్థానంలో అంటే కర్మస్థానంలోకి గురువు వెళ్తారు. అక్టోబర్ 31 తేదీ తర్వాత మళ్ళీ లాభస్థానంలోకి వెళ్తారు. ముఖ్యమైన గ్రహాల స్థితిగతులను పరిశీలించి శని భగవానుడు ఎప్పుడైతే 6వ ఇంట్లో ఉన్నాడో ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు వచ్చినా, శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏదేం ప్రయత్నం చేసినా అవి ఏమీ ఫలించదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప పెద్దగా చెప్పుకోవాల్సిన ఇబ్బందులు ఉండవు. పాత రుణాలు తీర్చడానికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనుకూలంగా సూచిస్తోంది. వృత్తిపరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగపరంగా గురువు జూన్ మాసం వరకు 9వ ఇంట్లో ఉంటారు. శని 6వ ఇంట్లో ఉంటారు. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ స్థిరమైన అభివృద్ధి చూస్తారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. జూన్ 2వ తేదీ గురువు దశమ స్థానంలోకి వెళ్తారు. ఈ స్థానంలో గురువు మిమ్మల్ని ఉన్నత స్థాయి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. వ్యాపారపరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలిస్తాయి. ఆర్థికంగా అంచనాలకు మించి పురోగతి బాగుంటుంది. మీ జీవిత ఆశయం నెరవేరుతుంది. వ్యక్తిగత సమస్యల నుండి బయటపడగలుగుతారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకు, సినీ కళారంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తుల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ నడిపేవారికి, హోల్సేల్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగస్తులకు పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మీరు ఆశించిన ఉన్నత పదవి లభిస్తుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు లాభిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండడం చెప్పదగినది. మీ ప్రణాళికను విజయవంతంగా అమలుపరుస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాలను, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో మీ ఆలోచనలకు, సలహాలకు, సూచనలకు విలువ పెరుగుతుంది.